హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ మార్చ్ 1 నుంచి మనము కరెంట్ అఫైర్స్ అయితే డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తూ ఉన్నాం. ఓకే, దాంట్లో భాగంగా మనము ఈరోజు వచ్చేసి మనం మార్చ్కి సంబంధించిన ఈ మార్చ్ 1 కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మనం చూస్తాం. ఓకే, రెగ్యులర్గా కాకుండా ఒక 2 డేస్కి ఒకసారి రెగ్యులర్ బేసిస్లో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మనకు చూస్తే మార్చ్ 1 అనేది మనకి జీరో డిస్క్రిమినేషన్ డే. మనకి ఇది ఏఐడిఎస్ అనే సంస్థ జరుపుతుంది. మనకి 2014లో స్టార్ట్ చేసుకున్న మనకు థీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ రైట్, ఇది మనకు థీమ్. ఓకే, టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీవన్ రైట్స్. మనకు జీరో డిస్క్రిమినేషన్ డే. మనకు మార్చిలో చాలా ఇంపార్టెంట్ డేస్ ఉంటాయండి. దాంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి మార్చ్ 1 జీరో డిస్క్రిమినేషన్ డే అని చెప్పేసి, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి థర్డ్ది. ఓకే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పేసి మనకు మార్చ్ 8. ఓకే, అదేవిధంగా పిఐ డే అని చెప్పేసి 14th. 15th మనకు వరల్డ్ ఇన్స్యూమర్స్ రైట్స్ అని చెప్పేసి, 16th మనకి వ్యాక్సినేషన్ డే అని చెప్పేసి. ఇంకా మనకి 20, 21, 22, 23 అని వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్పారోస్ ఫారెస్ట్ డే, 21, 22 వాటర్ డే, 23 మెటీరియలాజికల్ డే, టీబీ డే అని చెప్పేసి చూస్తాం మనం. ఓకే, ఇది మనకి 1 మార్చ్ అనేది ఓకే, నెక్స్ట్ మనకు పాలిటీ అంశం వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా కింద మనకు 6 ఎమ్మెల్యేలు అనేది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. రైట్, మనకి యాంటీ డిఫెక్షన్ లా కింద మనకు 6 ఎమ్మెల్యేలు మనకి డిస్క్వాలిఫై కావడం జరిగింది. మనకి హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ కుల్దీప్ సింగ్ పతాలియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. కుల్దీప్ సింగ్ పతాలియా ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ స్పీకరు. కాకపోతే కారణం మనకు ఒక రీజన్ ఇవ్వడం జరిగింది, అది కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కారణం మనకి ఏమని ఇచ్చిందంటే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వల్ల చేయడం జరిగింది అని చెప్పేసి రీజన్ ఇచ్చారు. కాకపోతే అది కాదు. ఇక్కడ రీజన్ వచ్చేసి మనకి ఏంటంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేది విప్పు జారీ చేసినప్పటికీ ఈ 6 ఎమ్మెల్యే అట మనకి అసెంబ్లీకి హాజరు కాలేదంట. అదేవిధంగా బడ్జెట్పై ఓటింగ్లో కూడా పాల్గొనలేదట, ఓటు కూడా వేయలేదంట. సో అందుకోసం అని చెప్పేసి, అంటే పార్టీ చీఫ్ విప్ అని చెప్పేసి మనకి పార్టీ చీఫ్ ఉంటారు కదా, విప్ జారీ చేస్తారు. విప్ అంటే ఆదేశాలు అన్నమాట. ఆ ఆదేశాలు జారీ చేసినప్పుడు, విప్ జారీ చేసినప్పుడు దాన్ని అది పాటించకుంటే ఉల్లంఘన కిందకి వస్తే సస్పెండ్ చేయవచ్చు. అట్లా పార్టీ విప్ ఉల్లంఘన అయింది కాబట్టి మనకి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు అనేది ఈ స్పీకర్ అనేది వేయడం జరిగింది. యాంటీ డిఫెక్షన్ లా కాబట్టి మనకి స్పీకర్ అనర్హత వేటు వేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్. రీజన్ మాత్రం క్రాస్ ఓటింగ్ కాదు. ఓకే, క్రాస్ ఓటింగ్ అంటే ఇక్కడ మనకు ఒక అంశం ఏంటంటే ఒక పార్టీ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి ఎమ్మెల్యేలే కదా ఎన్నుకునేది. ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకొక పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అది క్రాస్ ఓటింగ్ అవుతుంది. సో దాన్ని మనం క్రాస్ ఓటింగ్ అన్న. కాకపోతే రీజన్ మాత్రం ఇక్కడ క్రాస్ ఓటింగ్ కాదు, ఈ పార్టీ విప్పును ఉల్లంఘించారని చెప్పేసి మనకి గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల మాత్రమే ఈ స్పీకర్ డిస్క్వాలిఫై చేయవచ్చు. మనకు జిఎస్ పాయింట్ చూస్తే మనకి డిస్క్వాలిఫై అనేది 102 సబ్ క్లాస్ 2 ఆర్టికల్ అనేది ఎంపీలకు వర్తిస్తుంది. 191 సబ్ ఆర్టికల్ 2 అనేది మనకి ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది. ఓకే, 10th షెడ్యూల్ కింద మనకి డిస్క్వాలిఫై అయితే సభ్యత్వం అనేది రద్దు కూడా అవుతుంది. ఓకే, ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద మనకి యాంటీ డిఫెక్షన్ అనేది 10th షెడ్యూల్ కింద డిస్క్వాలిఫై అయితే సభ్యత్వం కూడా రద్దు అవుతుంది. విప్ అంటే ఏంటంటే మనకి జనరల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లేదు. అదేవిధంగా పార్లమెంటు చట్టం చేయలేదు. అదేవిధంగా రూల్ ఆఫ్ హౌస్లో కూడా లేదు. అదేవిధంగా ఓన్లీ ఇది ఏంటంటే కన్వెక్షన్ సాంప్రదాయం మాత్రమే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. విప్ అనేది మనకి విప్ అంటే ఏంది అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, కాన్స్టిట్యూషన్ లేదు, పార్లమెంట్ చట్టం చేయలేదు, రూల్ ఆఫ్ హౌస్ అంటే హౌస్ యొక్క రూల్లో లేదు భాగంగా, ఓన్లీ జస్ట్ కన్వెన్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో భాగంగా మనకి 3 లైన్లు ఉంటాయి పార్టీ విప్కి సంబంధించి. ఫస్ట్ లైన్ ఏంటంటే మనకి ఓటింగ్ గురించి తెలియజేయడం. ఓకే, అంటే ఒక పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఓటింగ్ గురించి తెలియజేసేది ఫస్ట్ లైన్ కింద వస్తుంది.
సెకండ్ లైన్ అంటే ఓటింగ్ హాజరు కావాలని చెప్పేసి సెకండ్ లైన్లో వస్తుంది, ఇది విప్ జారీ చేయడం. థర్డ్ లైన్లో వచ్చేసి మనకి పార్టీ లైన్ ప్రకారం ఓట్ చేయాలి, అంటే పార్టీ ఏది ఆదేశిస్తే ఆ ప్రకారం మనం ఓట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇవి మనకు 3 లైన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన ఆర్టికల్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. 102 సబ్ క్లాస్ 2 అనేది ఎంపీలకు వర్తిస్తుంది. ఓకే, సభ్యత్వం రద్దు డిస్క్వాలిఫై అనేది 191 2 ఆర్టికల్ అనేది ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది. ఈ డిస్క్వాలిఫై గురించి మనకు ఏ కేసు చెప్తుంది అంటే కిహోటో హోలోమన్ వర్సెస్ జబిలు 1992 ఈ స్పీకర్ నిర్ణయం న్యాయ సమీక్ష చేయవచ్చు అని చెప్పి చెప్తుంది. అంటే ఒక్కసారి స్పీకర్ డిస్క్వాలిఫై చేసిన తర్వాత మనము న్యాయ సమీక్షకు కూడా గురి చేయొచ్చు, అంటే న్యాయ సమీక్ష ఉంటుంది అని చెప్పేసి ఈ కిహోటో ఓలోమన్ వర్సెస్ జబిల్హు 1992 కేసు అనేది మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకునే అంశాలు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన 6 ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. రీజన్ వచ్చేసి పార్టీ విప్ను ఉల్లంఘించినందుకు మాత్రమే. ఆ విప్ అంటే ఏందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 3 లైన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లైన్ ఓటింగ్ గురించి తెలియజేస్తుంది, సెకండ్ లైన్ ఓటింగ్ హాజరు కావాలని గుర్తు చేస్తుంది, మూడో లైన్ ఏమో పార్టీ ప్రకారం మాత్రమే ఓటింగ్ చేయాలని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా ఈ ఒక్కసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కిహోటో ఓలోమన్ వర్సెస్ జబిల్హు కింద న్యాయ సమీక్ష ఉంటుందని చెప్పేసి ఆ కేసు మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్స్ 102 సబ్ క్లాస్ 2 అదొకటి ఎంపీకి సంబంధించి, 191 సబ్ క్లాస్ 2 ఆర్టికల్ అనేది ఎమ్మెల్యేకి సంబంధించి. ఈ 10th షెడ్యూల్ ప్రకారం ఒకవేళ డిస్క్వాలిఫై అయితే సభా సభ్యత్వం కూడా రద్దు అవుతుంది. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకున్న అంశాలు. రైట్, నెక్స్ట్ 6 నెలల తర్వాత మనకి వాటంతట అవే రద్దు కావు అనే అంశం మనకి ఇక్కడ ఉంది. అది ఏంటో మనం చూద్దాం. రైట్, మనకి ఇక్కడ సివిల్ క్రిమినల్ కేసులో భాగంగా ట్రయల్ కోర్టులు హైకోర్టులు జారీ చేసే ఈ స్టే ఆర్డర్స్ ఉంటాయి కదా, ఆ స్టే ఆర్డర్స్ ఆటోమేటిక్గా 6 months తర్వాత అవే రద్దు కావని చెప్పేసి సుప్రీంకోర్టు మనకి ఈ రాజ్యాంగ ధర్మాసనం 5 members బెంచ్ అనేది మనకి చెప్పడం జరిగింది. ఏందట, ఈ సివిల్ క్రిమినల్ కోర్సులో ట్రయల్ కోర్టులు కానీ మనకి ఆ స్టే ఆర్డర్స్ ఇస్తాయి కదా హైకోర్టులు కానీ, ఆ స్టే ఆర్డర్స్ అనేది ఆటోమేటిక్గా 6 months రద్దు అవుతాయి అని చెప్పేసి ఇంతకుముందు మనకి ఉండే ఆ అంశాన్ని ఆటోమేటిక్గా రద్దు కావు అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. ఈ రాజ్యాంగ ధర్మాసనం 5 bench ధర్మాసనం ఇది మనకి 2018లో ఈ తీర్పును అయితే రద్దు చేసిందట. స్టే ఉత్తర్వులు అనేది మనకి 6 months తర్వాత రద్దు అని చెప్పేసి తీర్పు మనకి 2018లో వచ్చింది. ఇది గడువు అనేది ప్రస్తావించలేదు మనకి. దాన్ని ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆటోమేటిక్గా రద్దు కావు అని చెప్పేసి చెప్పింది. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ 2018 సంబంధించి తీర్పు రద్దు చేసింది. ఈ కేసు ఏంటంటే మనకి ఆసియన్ రీసర్ఫేసింగ్ వర్సెస్ సిబిఐ 2018 అని చెప్పేసి ఆసియన్ రీసర్ఫేసింగ్. ఓకే, ఈ 2018 కేసును రద్దు చేసింది. ఈ 2018 కేసు ఏంటంటే ఆసియన్ రీసర్ఫేసింగ్ వర్సెస్ సిబిఐ 2018. ఇక్కడ మనకు ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. దేని ప్రకారం అంటే ఆర్టికల్ 226 సబ్ క్లాస్ 3 మనకి కోర్టు స్టే విధిస్తే మనకు వేకెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అలాంటి దరఖాస్తును కోర్టు 2 వారాల వ్యవధిలో పరిష్కరించాలి. ఓకే, దీని ప్రకారం మనకు కోర్టు స్టే విధించింది అనుకోండి, ఆ వేకెంట్ కోసం మనం దరఖాస్తు చేసుకోవచ్చు. అది మనకు దరఖాస్తు కోర్టు 2 వారాల్లో వ్యవధిలో పరిష్కరించాల్సి ఉంటుంది. 226 సబ్ క్లాస్ 3 చెప్తుంది మనకి. రైట్, ఇది మనకి కూడా పాలిటీ ఆర్టికల్. నెక్స్ట్ చూస్తే మనం ఎకనామీకి సంబంధించి మనకు Q3 జీడిపి గ్రోత్ అనేది NSO అనౌన్స్ చేసింది. ఈ Q3 జీడిపి రేట్ అంటే మనకు అక్టోబర్ నుంచి డిసెంబర్ 2024లో భాగంగా ఫైనాన్షియల్ 2024 8.4 అని చెప్పేసి, ఇది మనకు తయారీ రంగం ఏమో 11.6, గనుల తవ్వకంలో భాగంగా 7.5 అని చెప్పేసి పర్సెంటేజ్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం 8.4% అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మన గతంలో 2023-24 సంబంధించి 7.6% ఉండే, పెంచింది ఇప్పుడు. ఇది NSO, అది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనేవి మనకి ఈ 2022-23 సంబంధించి 7% ఉండే, తగ్గించింది. జనవరి 7.2 ఉండే, అప్పుడు మళ్ళీ 7%కి తగ్గించింది. ఇప్పుడు ప్రస్తుతం మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే Q3లో భాగంగా 8.4% జీడిపి గ్రోత్ రేట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఎకనామీ సంబంధించి. నెక్స్ట్ నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్తల్లో ఉంది. దీని గురించి మనం ఏం చూస్తామంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది ప్రారంభించిండు, అమిత్ షా ప్రారంభం చేసిండు.
రైట్. ఇది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కోసం గొడుగు సంస్థ అంట. ఇది NUCFDS. ఇది మనకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా పనిచేస్తుంది. RBI నుండి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పొందడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్గా పనిచేసేది ఏంది? NUCFDC. ఇది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు ఏమో గొడుగు సంస్థగా పనిచేస్తుంది. అదేవిధంగా లక్ష్యం వచ్చేసి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టార్ను ఆధునీకరించడం ప్లస్ బలోపేతం చేయడం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీని లక్ష్యం ఏంది? అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టార్ను ఆధునీకరించడం ప్లస్ బలోపేతం చేయడం. అదేవిధంగా మనకి మూలధనం 300 కోట్లు అనేది సమీకరించడం. ఇది ఒకటి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది మనకి నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని స్టార్ట్ చేసింది ఢిల్లీలో. మనం మాట్లాడలే. ఓకే. ఇది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు గొడుగు సంస్థగా పనిచేస్తుంది. అదేవిధంగా NBFCగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా పనిచేస్తుంది. ఓకే. అదేవిధంగా సర్టిఫైడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పొందింది. లక్ష్యం ఓకే. ఇది మనకు నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన అంశం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనం చూస్తాం. ఈ డెంగ్యూ అనేది మనకు డెంగ్యూ కారణంగా పెరు దేశంలో మనకి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది కదా. రీసెంట్ అనేది మనకి వార్తల్లో ఉంది 2023 సంబంధించి. రైట్. డెంగ్యూ కారణంగా పెరు దేశంలో మనకు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇది ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనకు రీసెంట్గా వార్తల్లో ఉంది వోల్బాకియా దోమ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ డెంగ్యూ కారణం ఏంటిది? వోల్బాకియా దోమలు. మనకు ఫస్ట్ జీనోమ్ సీక్వెన్స్ ద్వారా ఈ బీజేపీ గవర్నమెంట్ అనేది మెడికల్ కాలేజీ మనకి పూణేలో స్టార్ట్ చేసింది. ఫస్ట్ జీనోమ్ సీక్వెన్సీ బీజే గౌడ్ మెడికల్ కాలేజీలో భాగంగా పూణేలో. నెక్స్ట్ DNA వ్యాక్సిన్ నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ బెంగళూరులో భాగంగా ఇది మనకు స్టార్ట్ చేసుకున్నాం. DNA వ్యాక్సిన్ అనేది ఎక్కడ తయారైంది అంటే నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పెరు దేశం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది డెంగ్యూ కారణంగా. ఈ డెంగ్యూ అనేది మనకు వార్తల్లో ఉంది. రీసెంట్ న్యూస్ 2023లో వోల్బాకియా దోమలు దీనికి కారణం. ఫస్ట్ జీనోమ్ సీక్వెన్స్ మనకు బీజే గౌడ్ మెడికల్ కాలేజ్ పూణేలో స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా DNA వ్యాక్సిన్ అనేది మనకు నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్స్ బెంగళూరులో మనకి ఉండడం జరిగింది. అది. నెక్స్ట్ చూస్తే 3 సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ అనేది ఆమోదించింది. 1.26 లక్షల కోట్లు సెమీ కండక్టర్స్ ప్లాంట్స్. ఓకే. అదొకటి ఫస్ట్ వచ్చేసి మనకి ధోలేరా గుజరాత్. ఇది టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లస్ తైవాన్ కంపెనీ. ఇది రెండు గుర్తుపెట్టుకో 100% గుర్తుపెట్టుకోవాలి. ధోలేరా గుజరాత్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లస్ తైవాన్ కంపెనీ. ఈ PSMC అని చెప్పేసి అంటే పవర్ చిప్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్. PSMC అంటే టాటా ప్లస్ తైవాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ధోలేరా గుజరాత్. ఇది ఏంటంటే మనకు ఫస్ట్ సెమీ కండక్టర్స్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అంట. ఫస్ట్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఈ ధోలేరా గుజరాత్. రెండోది మనకు సనంద్ గుజరాత్, రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ జపాన్ ప్లస్ స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ థాయిలాండ్ ప్లస్ CJ పవర్ సంస్థ. ఇక్కడ చూడండి సనంద్ అనేది కూడా గుజరాతే, రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ జపాన్ది, స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ థాయిలాండ్ది ప్లస్ CJ పవర్ సంస్థ. ఇది సనంద్కి సంబంధించి. ఇంకొకటి సెమీకండక్టర్ ప్లాంట్ వచ్చేసి మోరీగావ్ అస్సాం. ఫస్ట్ ధోలేరా, రెండోది సనంద్, ఈ రెండు గుజరాత్, మీదేమో మనకి మోరీగావ్ అనేది అస్సాం. టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ లిమిటెడ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చూడండి ధోలేరా, సనంద్, మోరీగావ్. ధోలేరా సనంద్ ఏమో గుజరాత్, మోరీగావ్ ఏమో అస్సాం. ఈ ధోలేరా అనేది మనకు ఫస్ట్ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ టాటా అండ్ తైవాన్ కంపెనీ. నెక్స్ట్ ఇది సనంద్ అయితే రెనెసాన్స్, స్టార్ మైక్రోచిప్, CJ పవర్. మోరీగావ్దేమో టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ లిమిటెడ్. ఇవి మూడు దీనికి సంబంధించి. నెక్స్ట్ మనం చూస్తాం జ్యూస్ జాకింగ్. ఈ జ్యూస్ జాకింగ్ అనేది మనకి టర్మినల్కి సంబంధించి పదజాలం. ఏంటంటే పబ్లిక్ USB ఛార్జర్ ద్వారా సైబర్ అటాక్. అంటే జనరల్గా మనకు అక్కడక్కడ
పబ్లిక్ ప్లేసుల్లో అంటే రైల్వే స్టేషన్లో కానీ లేకుంటే బస్ స్టాండ్లో కానీ అట్లాంటి యూఎస్బి ఛార్జర్లు ఉంటాయి కదా, వాటి ద్వారా మనం కనుక ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు సైబర్ అటాక్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ పదం వాడడం జరిగింది. జ్యూస్ జాకింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకో. జ్యూస్ జాకింగ్ ఇటీవల వార్తల్లో ఉంది, దేనికి సంబంధించి అని చెప్పేసి ఇస్తే మనం గుర్తుపెట్టాలి. యూఎస్బి ఛార్జర్ పబ్లిక్గా ఉన్నప్పుడు దాన్ని వాడితే సైబర్ అటాక్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ అంశం మనం ఫిఫ్త్ లియోపార్డ్ పాపులేషన్ మనకి ఎస్టిమేషన్స్ అనేవి 2002కు సంబంధించిన గణాంకాలు వచ్చినాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ WII సహకారంతో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు భూపేందర్ యాదవ్ ఆవిష్కరించిండు, గుర్తుపెట్టుకోవాలి. NTA + WII సహకారంతో MOEFSC చేయడం జరిగింది. మనకి ఇక్కడ అంటే పాంతారా ప్యారడైస్ అనేది మనకి IUCN లిస్ట్లో భాగంగా నియర్ థ్రెటెన్లో ఉంది. సైట్స్లో భాగంగా అపెండిక్స్ 1లో ఉంది పాంతారా ప్యారడైస్. WPA 1972 భాగంగా షెడ్యూల్ 1లో కూడా ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి పాంతారా ప్యారడైస్ని. ఇప్పుడు చూస్తే మనకు మొత్తం చిరుతపులులు ఎన్ని 18 రాష్ట్రాల్లో మనకంటే 13,874 ఉన్నాయి. ఈ రేంజ్ వచ్చేసి మనకి ఎంత ఉందంటే 12,616 నుంచి 15,132 రేంజ్ అనేది ఉంది మనకి. మనకు 2018లో వచ్చేసి 12,852 ఉండే. ఓకే, ఇప్పుడు మనకు 13,874 ప్లస్ 8% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్. మనకి 8% అనేది పెరగడం జరిగింది మొత్తం చిరుతపులులు లియోపార్డ్స్. ప్లస్ 1.08% యావరేజ్ ఇయర్గా మనకి గ్రోత్ రేట్ అనేది ఉంది. 1.08% ఇయర్ వైజ్గా మనకు గ్రోత్ రేట్ ఉంది. యావరేజ్గా మనకి ఎంత పెరిగింది అంటే 8% పెరిగింది. అయితే ఈ చిరుతపులుల్లో చూస్తే మన రాష్ట్రాల్లో చూస్తే మనకు ఫస్ట్ మధ్యప్రదేశ్ 3,907, మహారాష్ట్ర 1,985, కర్ణాటక, తమిళనాడు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. వీటిని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాలు. మనకు టీఆర్ పరంగా చూసుకుంటే ఫస్ట్ నాగార్జున సాగర్, శ్రీశైలం ఏపీ. మనకు సెకండ్ ఏమో మనకి టైగర్ రిజర్వ్ పరంగా టీఆర్ అంటే. ఓకే, సెకండ్ అయితే పన్నా మనకి MP, మూడోది సాత్పురా. ఫస్ట్ నాగార్జున సాగర్, రెండోది పన్నా, మూడోది ఏమో సాత్పురా. ఈ పన్నా, సాత్పురా అనేది మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. నాగార్జున సాగర్ అనేది మనకి ఏపీలో ఉంది, తెలుసు మనకి. ఓకే, టైగర్ రిజర్వ్ పరంగా. మరి ఇవి చిరుతపులులు చూస్తే మనకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. సంఖ్యలో ఉత్తరాఖండ్ చూస్తే మనకి హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కారణంగా 20% జనాభా తగ్గినారు. చూడండి, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కారణంగా ఉత్తరాఖండ్లో జనాభా తగ్గింది 22% జనాభా. రైట్. ఇక్కడ మనము తెలంగాణలో కనుక 2022లో 297 తగ్గింది. 2018లో మనకి 334 ఉంటే ఇక్కడ 297కు వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. 334 ఉన్నది 297కు వచ్చింది 2022లో భాగంగా. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో భాగంగా 173 పెరిగినాయి అంట. ఏపీలో అయితే 569. ఇది తెలంగాణకు సంబంధించి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎవరు ఆవిష్కరించేళ్ళు, ఏ సంస్థల సహకారంతో, అదొకటి NTA + WII భూపేంద్ర ఆవిష్కరణ. మొత్తం చిరుతపులులు ఎన్ని ఉన్నాయంటే 13,874 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎంత గ్రోత్ రేటు అంటే 8%. మరి యావరేజ్గా 1.08 ఇయర్ వైజ్గా మనకి పెరగడం జరిగింది. గుర్తుపెట్టుకుంటే రాష్ట్రాలు మనకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. అదేవిధంగా మనకు టైగర్ రిజర్వ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఏమో నాగార్జున సాగర్, సెకండ్ ఏమో పన్నా, మూడోదేమో సాత్పురా. ఉత్తరాఖండ్లో భాగంగా మనకు హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కారణంగా 22% జనాభా అనేది తగ్గింది. అదేవిధంగా తెలంగాణలో మనకు 2018లో 334 ఉంటే ఇక్కడ 297 మాత్రమే ఉన్నది, అంటే తగ్గింది, జనాభా తగ్గింది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో 173 ఉన్నాయి. రైట్. ఇప్పుడు చూస్తాం మనం UNHRC మనకి 55వ సెషన్ అనేది జరిగింది. ఎక్కడ అంటే జెనీవా. అంశం వచ్చేసి కాశ్మీర్ అంశంపై టర్కీ, పాకిస్తాన్ లేవనెత్తినందుకు భారత్ అయితే విరుచుకుపడ్డదట. అంతర్గత వ్యవహారం అని చెప్పేసి, ఎందుకంటే అది మనకు సంబంధించిన అంశం, మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మనకి ఇటీవల మనకు UNHRC నుంచి రష్యా అవుట్ అయింది, గుర్తుపెట్టుకోవాలి. రష్యా అవుట్ అయితే మనకి
చెక్ రిపబ్లిక్ అనేది ఎంటర్ అయింది రష్యా ప్లేస్లో, చెక్ రిపబ్లిక్. ఇది ఒకటి అంశం గుర్తుపెట్టుకోవాలి. రష్యా అనేది అవుట్ అయింది యుఎన్హెచ్ఆర్సీ. మనకి 2006లో ఏర్పడుతుంది. 47 మెంబర్స్ కంట్రీస్ ఉన్నాయి. పదవి అనేది మనకి 3 years పాటు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే యుఎన్హెచ్ఆర్సీ అనేది 55th సెషన్ అనేది జెనీవాలో జరిగింది. అంశం కాశ్మీర్ అంశం. దానికి కారణంగా మనకు అంతర్గత వ్యవహారం అని చెప్పేసి ఇండియా అయితే చెప్పింది. నెక్స్ట్ జాగ్రఫీ అంశం. జాగ్రఫీ అంశం చూస్తే మనకి సూర్యఘర్ అనేది వార్తల్లో ఉంది. ఆల్రెడీ మనం ఇయర్ రౌండబుల్ భాగం కూడా చూసినాం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేది మనకి పథకం. ఇది పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం అండి. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేది ఉచిత విద్యుత్ పథకం, పిఎం సూర్యఘర్ అని చెప్పేసి మనకు అమలు అయితే 2023-24 నుంచి 26-27 4 years గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇలాంటివే స్టేట్మెంట్లు వస్తాయి మనకి 2023 నుంచి 24 నుంచి 2026-27 వరకు. కేటాయింపులు వచ్చేసి మనకు 75,021 కోట్లు. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, మనము ఈ సూర్యగారికి సంబంధించి మనకి కేటాయింపులు వచ్చేసి 75,000 కోట్లు. మనకు ప్రారంభం వచ్చేసి మనకి 13 February 2024 ప్రకటన అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి అమలు డేట్ అయితే గుర్తుపెట్టుకోవాలి మనం 2023-24 నుంచి 26-27. అదేవిధంగా ఇది ఏంటంటే మనకి 1 కోటి ఇళ్లకు మనకు లబ్ధి చేరుతుందట. 300 యూనిట్ల వరకు ఉచితం మనకి అని చెప్పేసి మనం ఆల్రెడీ బడ్జెట్ క్లాస్లో కూడా దీన్ని చూసినాం. అండ్ మిగిలిన కరెంటు కూడా విక్రయించుకోవచ్చు అట ఎక్స్ట్రా ఉంటే. అదేవిధంగా మనకి 25 సంవత్సరాల్లో భాగంగా 720 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయంట. ఈ స్కీమ్ వల్ల, సూర్యఘర్ వల్ల మనకి 720 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్, మనకి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేది ఉచిత విద్యుత్ పథకము 2023-24 సంబంధించి 26-27 వరకు ఉంటుంది. కేటాయింపులు వచ్చేసి మనకి 75,000 కోట్లు. అదేవిధంగా 13 February 2024 మనకి ప్రకటన అయితే వచ్చింది. 1 కోటి ఇళ్ళకి అయితే లబ్ధి చేకూరుతుంది. 300 యూనిట్లు అయితే కరెంటు ఉచితం. ఇంకొక చూస్తే మనకు రాయితీలు 1 kilowatt సంబంధించి 30,000 వరకు, 2 kilowatt వరకు అయితే 60,000 వాళ్ళకి, 3 kilowatt అయితే మనకి 78,000 వరకు. మనకి రాయితీ కాకుండా మిగిలిన పెట్టుబడి కోసం కూడా ఎలాంటి పూచికత్తు లేకుండా కూడా తక్కువ వడ్డీ రుణం అయితే ఇస్తాడు ఈ స్కీమ్ కింద. మనకు 2 kilowatts అయితే 60% ఆర్థిక సాయం, 2 kilowatts నుండి 3 kilowatts మనకి అదనంగా మరికొంత ఆర్థిక సాయం కూడా అందే ఛాన్స్ ఉంది. మేబీ 40% అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 3 kilowatts అనేది పరిమితి అనేది చూసుకోవాలి మనం. 3 kilowatts అనేది ఒక టార్గెట్ వచ్చేసి మనం యాక్చువల్గా అయితే 2025 నాటికి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవడం అనేది లక్ష్యం. మనకి ఖచ్చితంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మీద రూఫ్ టాప్ సోలార్స్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం అనేది 2025 వరకు మనకు టార్గెట్ ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకు స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది NEP 2020లో భాగంగా మనకు ఏది నిర్వహిస్తుందంటే ఐఐటి మద్రాస్. ఉద్దేశం వచ్చేసి మనకి పరిశ్రమలకు సంబంధించిన కోర్సులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఉద్దేశం పరిశ్రమలకు సంబంధించిన కోర్సులు. ఇది స్వయం ప్లస్ ప్లాట్ఫామ్. ప్రపంచంలో మొదటి వేదిక గడియారం మనకి దీన్ని విక్రమాదిత్య గడియారం అని చెప్పేసి, వేద గడియారం అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఇది మనకి ఎక్కడ అంటే వెరీ ఇంపార్టెంట్, ఉజ్జయిని మధ్యప్రదేశ్. 1 March 2024 మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. మనకి 85 foot టవర్ జంతర్ మంతర్ దగ్గర అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. జంతర్ మంతర్ దగ్గర మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో. ఫస్ట్ మనకి ఇక్కడ 3 ఉంటాయంట. ఒకటి వేదిక గడియారం ఉంటుంది, ఇంకొకటి ఇండియా గడియారం ఉంటుంది, అదేవిధంగా ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంటుంది ఇంకొకటి లండన్ టైం ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ PM మోడీ మరి మధ్యప్రదేశ్లో మనకి ప్రారంభించడం జరిగింది. 1 hourకి 48 minutes, 1 dayకి ఏమో 30 hours అట. 2 సూర్యోదయ మధ్యకాలం. రైట్, అభివృద్ధి చేసింది మనకు ఆరోహణ్ సంస్థ లక్నో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్, ఇది మనకి వేదిక్ గడియారం సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటిది ఎక్కడ అంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్ జంతర్ మంతర్ దగ్గర. ఒకటే
3 గడియారాలు ఇక్కడనే ఉంటాయి, వేదిక అండ్ లండన్ అండ్ ఓకే ఇండియాకి సంబంధించి. నెక్స్ట్ సైబర్ తహసీల్. సైబర్ తహసీల్ అంటే మనకి రెవెన్యూ న్యాయస్థానం తీర్పులు మనకి ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ ద్వారా పంపే ఒక ప్రాజెక్టు. రాజస్థాన్ గౌడ్ జాబ్స్ ఇద్దరు పిల్లలకు, ఇక్కడ తహసీల్దార్ అంటే మనకి రెవెన్యూ న్యాయస్థానం తీర్పు అనేది ఈమెయిల్ కానీ వాట్సాప్ ద్వారా పంపే ప్రాజెక్ట్ అంటే సైబర్ తహసీల్దార్ అని గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్ గౌట్ ఏం చేసిందంటే జాబ్స్కి ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎలిజిబిలిటీ అని చెప్పేసి నిబంధన ఇస్తే దానికి సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ సమర్థించింది ఇది. నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్స్ ఒకటి ఉంది. మనకి దల్జిత్ సింగ్ మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నూతన డీజీగా మనకి ఎలక్ట్ కావడం జరిగింది. ఇతను ఆల్రెడీ మనకు ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్కు డీజీగా కూడా ఉన్నాడు దల్జిత్ సింగ్. రైట్. నెక్స్ట్ అవార్డ్స్ మనకి కిస్ మానవత్వ అవార్డు 2023. కిస్ అంటే ఆ కిస్ కాదు, మనకి ఈ కిస్ అనేది మనకి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ భువనేశ్వర్ మనకి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్కి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, మనకి కిస్ మానవత్వ అవార్డు 2023కి సంబంధించి బిల్ గేట్స్ రావడం జరిగింది. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ భువనేశ్వర్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ వరల్డ్ ఐకాన్ 21st అవార్డు అనేది మనకి తెలంగాణ అంశాలు ఇవి. మనకి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాన్ని స్థాపించిన జిఎన్ రావుకు రావడం జరిగింది. అవార్డు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఆసియా పసిఫిక్ జనరల్ ఆఫ్ ఆఫ్థమాలజీ బాలి ఇండోనేషియా సమ్మిట్లో భాగంగా అవార్డు అనేది బహుకరించారు. ఈ గుర్తింపుకి ఎన్నికైన తొలి భారతీయుడు జిఎన్ రావు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇండియా అండ్ యూకే అచీవ్మెంట్ అవార్డు అనేది మనకి డాక్టర్ రఘురామ్కి రావడం జరిగింది. ఈయన క్యాన్సర్ వైద్య నిపుణుడు. నెక్స్ట్ మేఘారెడ్డి సంబంధించిన అంశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఉగాండాలో జరిగిన బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2024లో భాగంగా కాంస్య పథకం వచ్చింది. జాతీయ క్రీడలు 2023కి సంబంధించి కాంస్యం వచ్చింది. ఉగాండా అంతర్జాతీయ సిరీస్ 2023కి సంబంధించి గోల్డ్ వచ్చింది. కంపాల అంతర్జాతీయ సిరీస్లో భాగంగా మనకి వెండి రావడం జరిగింది. ఓకే, ఇవన్నీ మేఘారెడ్డికి సంబంధించిన అంశాలు ఒకే దగ్గర ఉన్నాయి మనకి. నెక్స్ట్ చూస్తే ఈట్ రైట్ స్టేషన్ హైదరాబాద్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎన్టీపీసీ రెండవ యూనిట్ మనకు రామగుండం పెద్దపల్లి. రెండవ యూనిట్ వచ్చేసి మనకి 800 మెగావాట్లు. ఓకే, 5 స్టేట్స్కి విద్యుత్ అందిస్తుంది మనకి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి 800 మెగావాట్లు కూడా వర్కింగ్ చేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి ఇవి గుర్తుపెట్టుకోవాలి 5 స్టేట్స్. మనకి ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్లో భాగంగా మనకి ఎన్టీపీసీ 4000 మెగావాట్లు రామగుండంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు ఉంది రీఆర్గనైజేషన్. ఓకే, పునర్విభజన చట్టంలో భాగంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే రామగుండం మనం రెండో యూనిట్ని స్టార్ట్ చేసుకున్నాం 800 మిలియన్ మెగావాట్స్. నెక్స్ట్ డిఫెన్స్లో భాగంగా విఎస్ హోడాస్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైల్, దీన్నే విఎస్ హోడాస్ అని అంటాం. డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిందంట ఒడిషా తీరం అబ్దుల్ కలాం దీవుల్లో భాగంగా. రైట్, దీన్ని మనం మ్యాన్పాడ్ అంటున్నాం. అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్, అంటే మ్యాన్సి భుజాల మీద తీసుకెళ్ళి దీన్ని సర్ఫేజ్ నుంచి ఎయిర్కి ప్రయోగించవచ్చు అని చెప్పేసి మ్యాన్పాడ్ అంటాం. దీన్నే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నెక్స్ట్ ఎక్సైజ్ సముద్ర లక్ష్మణ, ఇది మనకి ఇండియా మలేషియా అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియా మలేషియా మ్యారిటైమ్ ఎక్సైజ్. హోస్ట్ అనేది మన విశాఖపట్నం చేస్తుంది. ఐఎన్ఎస్ జటాయు. నెక్స్ట్ సముద్ర లక్ష్మణ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అండ్ మలేషియా సముద్ర లక్ష్మణ ఎక్కడ అంటే విశాఖపట్నం. ఐఎన్ఎస్ జటాయు ఇది భారత నౌకాదళ యొక్క కొత్త స్థావరం. ఐఎన్ఎస్ జటాయు అంటే ఓకే ఇండియన్ నేవీ స్టేషన్ లక్షద్వీప్లో మినికాయ్ దీవుల్లో ప్రారంభిస్తున్నారు. మనకి లక్షద్వీప్లోని మినికాయ్ దీవుల్లో మనకి ఇండియన్ ఓషన్ సీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ ప్రయత్నం అన్నమాట. మనకి అంటే ఇండియన్ ఓషన్ సీలో భాగంగా మనం మరింత బలోపేతం చేసుకునే ఒక ప్రయత్నం మనకి. ఇక్కడ జనరల్గా చూస్తే మినికాయ్కి మాల్దీవులకు మధ్య 8 డిగ్రీ ఛానల్ ఉంటుంది. లక్షద్వీప్కి మినికాయ్కి మధ్య 9 డిగ్రీ ఛానల్ అనేది మనకి ఉంటుంది. 9 డిగ్రీ ఛానల్ అంటే మనకి జనరల్గా 2 సముద్ర భాగాల మధ్య భూభాగం ఉంటే దాన్ని ఛానల్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ 8 డిగ్రీ ఛానల్ ఉంది, ఇక్కడ 9 డిగ్రీ ఛానల్ ఉంది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ జటాయు మనకి భారత నౌకాదళం యొక్క కొత్త స్థావరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్టేషన్ అది. ఓకే, లక్షద్వీప్లోని మినికాయ్ దీవులో ప్రారంభిస్తున్నాం మనం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్.
ఎన్విరాన్మెంట్లో భాగంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇది ఆల్రెడీ మనం చూసిందే. దీన్ని మనకు ఐబిఎస్ఈఏ ఏర్పాటు క్యాబినెట్ అనేది ఆమోదించింది. ఓకే, సో 2023-24 సంబంధించి అండ్ 27-28 సంబంధించి అంటే 5 years పాటు ఈ బడ్జెట్లో భాగంగా 150 కోట్లు కేటాయిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, 5 years పాటు 150 కోట్లు. రైట్, మనకు దీని గురించి చూస్తే ఫస్ట్ మనకి 2019లో గ్లోబల్ టైగర్ డే సందర్భంగా దీన్ని మనకు మోడీ అనేది ప్రతిపాదించడం జరిగింది. 2019 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. 2019 గ్లోబల్ టైగర్ డే సందర్భంగా తొలిసారి పిఎం మోడీ అనేది ప్రతిపాదించడం జరిగింది. 9 ఏప్రిల్ 2023 నాటికి మనకు 50 సంవత్సరాల టైగర్ ప్రాజెక్ట్ సందర్భంగా అధికారికంగా ప్రకటించింది. ఎప్పుడు? 9 ఏప్రిల్ 2023. మనకు ఫస్ట్ అయితే 2019లో, మరి అఫీషియల్గా ఎప్పుడంటే 9 ఏప్రిల్ 2023లో మనకి 50 years మనకు టైగర్ ప్రాజెక్ట్ సందర్భంగా అధికారికంగా ప్రకటించుకున్నాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి, దాంట్లో మనకు 2 లేవు, పూమా అండ్ జాగ్వార్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మిగతా ఉన్నాయి టైగర్, లయన్, లియోపార్డ్, స్నో లియోపార్డ్, చీతా అనేవి మనకు ఉన్నాయి. ఇవి మనకి ఇండియాలో లేవని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, పూమా అండ్ జాగ్వార్. నెక్స్ట్ మెంబర్స్ మనకు 97 దేశాలకు ఓపెన్ అనేది చేయడం జరిగింది. ఓకే, దీని నిర్మాణం జనరల్ అసెంబ్లీ అయితే ఆల్ మెంబర్స్ ఉంటారు. మరి కౌన్సిల్లో మాత్రం 7 నుంచి 15 మెంబర్స్ ఉండొచ్చు. ఇది 7 అనేది మినిమము, మ్యాక్సిమం అనేది 15. మరి కౌన్సిల్ సభ్యులకు 5 years పాటు జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. సచివాలయం వచ్చేసి మనకు ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మన ఇండియా చొరవ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు మోడీ యొక్క చొరవ అనేది. సో మనము ఏంటంటే 5 బిగ్ క్యాట్ అలయన్స్, బిగ్ క్యాట్లు మనం కలిగి ఉన్న, ఒక 2 అయితే లేవు. మన అఫీషియల్గా ఎప్పుడు అంటే 9 ఏప్రిల్ 2023. అంతకుముందు ఫస్ట్ ఎప్పుడంటే 2019లో మనం అనౌన్స్ అయితే చేసుకున్నాం. మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే క్యాబినెట్ ఆమోదించింది. ఇది 2023-24 నుంచి 27-28 వరకు ఉంటుంది, 5 years పాటు. ఈ బడ్జెట్లో భాగంగా 150 కోట్లు అనేది మనకి అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే మనకి ఇండియా మారిషస్. ఈ ఇండియా మారిషస్ మనకు మోడీ అండ్ ప్రవింద్ కుమార్ జగన్నాథ్ అధ్యక్షుడు. దీంట్లో చూస్తే అగలేగా దీవిలో భాగంగా మారిషస్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభించి 2015 ఒప్పందం జరిగింది. కాబట్టి ఇది యూపీఐ అండ్ రూపే కార్డు. ఓకే, యూపీఐ అండ్ రూపే కార్డు. వైమానిక స్థావరం అట జెట్టి. ఇది పడవలపై ప్రజలు ఎక్కి దిగడానికి ప్లాట్ఫామ్. ఓకే, ఇండియా మారిషస్ అనేది ప్రవింద్ కుమార్ జగన్నాథ్. అగలేగా దీవి అని గుర్తుపెట్టుకోవాలి. మారిషస్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, వైమానిక స్థావరం జెట్టి. ఇక్కడ చూడండి మనకి ఇండియాకి సంబంధించి మాల్దీవులు, దాని తర్వాత మారిషస్ ఏ విధంగా ఉంటుంది అనేది అగలేగల్. మనకు మాల్దీవులో భాగంగా ఇది ఇంపార్టెంట్. మనకి ముయిజ్ ఉన్నాడు కదా, భారత సైన్యం ఉపసంహరణ మే 2024 అని చెప్పేసి వీరి స్థావరంలో మనకి సాధారణ సాంకేతిక నిపుణులను ప్రవేశపెట్టే ప్రక్రియ మనం చేస్తున్నాం. భారత సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నాం, వాటి స్థానంలో సాధారణ సాంకేతిక నిపుణులను కూడా ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది మనం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ చూస్తే భాగంగా మనకు ఆఫ్రికా యూనియన్ సమ్మిట్ ఐఆర్లో భాగంగా 37th. మనకి హోస్ట్ అయితే అడిస్ అబాబా ఇథియోపియా. దీని థీమ్ వచ్చేసి ఎడ్యుకేట్ అండ్ స్కిల్ ఆఫ్రికా ఫర్ ద 21st century. ఎడ్యుకేట్ అండ్ స్కిల్ ఆఫ్రికా ఫర్ ద 21st century. మనకి అవుట్కమ్ వచ్చేసి ఆఫ్రికా క్లబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫ్రికా క్లబ్. ఓకే, అలియన్స్ ఆఫ్ ఆఫ్రికన్ మల్టీలాటరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్. ఇది ఇంపార్టెంట్ మనకు. ఇది నాట్ పొలిటికల్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆఫ్రికా యూనియన్ సమ్మిట్ అనేది. మరి అవుట్కమ్ ఏంటంటే ఆఫ్రికా క్లబ్ అనేది ఏర్పాటు చేసుకున్నది. మరి దీనికి అంటే వాతావరణ మార్పులు అండ్ అభివృద్ధి అవసరాలు పరిష్కరించడం కోసం ఫైనాన్స్గా ఇన్స్టిట్యూట్ చేస్తుంది. ఆఫ్రికా యూనియన్ సమ్మిట్ ఎక్కడ అంటే అడిస్ అబాబా ఇథియోపియా. ఎడ్యుకేట్ అండ్ స్కిల్ ఆఫ్రికా ఫర్ ద 21st century. నాకు జిఎస్ చూస్తే ఆఫ్రికా యూనియన్ అనేది 2001లో స్థాపించుకున్నారు ఇథియోపియా. 2002లో మనకు డర్బన్ జరిగింది. 55 సభ్య దేశాలు బహిష్కరణ రీసెంట్గా ఏవేవి అంటే బుర్కినా ఫాజో, మాలి, నైజర్, గాబన్, సుడాన్. ఇవి మనకు బహిష్కరణ జరిగింది రీసెంట్గా. మనకు
కేప్ వర్ద్ అనేది మలేరియా రహిత దేశం అని కూడా గుర్తుపెట్టుకోవాలి జిఎస్లో భాగంగా. ఇవన్నీ జిఎస్ అంశాలండి, కరెంట్ అఫైర్స్ కాదు. 2000 కోట్లు స్థాపించుకున్నాం, 2002 డర్బన్లో ప్రారంభించుకున్నాం ఇథియోపియాది. 55 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అదేవిధంగా బహిష్కరణ ఇటీవల బుర్కినా ఫాసో, మాలి, నైజర్, గాబన్, సుడాన్. మనం ఈ ఆఫ్రికా కంట్రీ మనం కేప్ వర్ది అనేది మలేరియా రహిత దేశంగా గుర్తుపెట్టుకోవాలి కేప్ వర్ది. నెక్స్ట్ చూస్తే ఇస్టా, ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్. మనకి 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో. మనకి ఇస్టాను 1924 స్థాపించుకున్నాం. ఒక నిమిషం. అయితే మనకి ఇక్కడ ఈ ఇస్టాకి సంబంధించి మనం ఇస్టాను ఎప్పుడు స్థాపించుకున్నాం అంటే 1924లో జ్యూరిచ్లో, స్విట్జర్లాండ్లో స్థాపించడం. అధ్యక్షుడు మనకు కేశవులు, ఇదని మనకి తెలంగాణ వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్, కేశవులు అధ్యక్షుడు. నెక్స్ట్ సమ్మిట్స్ మనకి స్టార్టప్ మహాకుంభ అని చెప్పేసి మార్చి 18 నుంచి 20 వరకు స్టార్ట్ చేసుకుంటారు. భారత్ మండపం న్యూఢిల్లీలో భాగంగా థీమ్ వచ్చేసి మనకు భారత్ ఇన్నోవేట్స్ అని చెప్పేసి ఉంటుంది. అది నెక్స్ట్ మార్చి 18, 20కి. 13th WTO మినిస్ట్రియల్ మీటింగ్ అనేది మనకి ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు జరిగింది. ఎక్కడ అంటే హోస్ట్ దుబాయ్, మనకు అబుదాయి. ఇంకా దీని అంశాలు మనకు ఉంటాయి కంటిన్యూషన్లో భాగంగా. అధ్యక్షత అనేది థానీ బిన్ అహ్మద్ అల్ జయాది. మెంబర్స్ వచ్చేసి మనకి కొమరస్ 165 మెంబరు, తైమూర్ లెఫ్టీ అనేది 166 మెంబర్గా ఉండడం జరిగింది. WTO మినిస్ట్రియల్ మీటింగ్ మనకి 12th అయితే మనకు జెనీవాలో జరిగింది. ఇది మనకు హోస్ట్ అబుదాబి, దుబాయ్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకు బుక్స్ వార్తలు ఉన్నాయి ఈ మార్చ్ 1కి. స్వాలోయింగ్ ద సన్, లక్ష్మీ ముర్దేశ్వర్ పూరి, హర్దీప్ సింగ్ వైఫ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు సంబంధించిన అంశాలు చూస్తే మనము కాళేశ్వరం అధ్యయనం కోసం NDSA కమిటీ అనేది నిర్మించాను. కమిటీ చైర్మన్ ఎవరంటే కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్. నియమించింది ఎవరంటే నేషనల్ డే సేఫ్టీ అథారిటీ. విధి ఏంటంటే మనకు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు గురించి, అదేవిధంగా అన్నారం సుందీల బ్యారేజీ సీపేజీ కారణాలు అధ్యయనం చేయడం, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చంద్రశేఖర్ అయ్యర్. నెక్స్ట్ 11 ఎకో టూరిజం ప్రాజెక్ట్ అనేది మనకి పర్యావరణ ప్రాజెక్టుల అభివృద్ధి అనేది TSFTC. థీమ్ వచ్చేసి మనకు దక్కన్ ఫుడ్ అండ్ ట్రయల్స్ థీమ్ ప్రకారం ఈ ప్రాజెక్టులను చేపడతారు. 11 ఎకో టూరిజం ప్రాజెక్టులు. ఉద్దేశం మనకి పర్యావరణ వ్యవస్థల చుట్టూ నివసించే ప్రజలకు జీవనోపాధి మరియు పర్యావరణ అటవీ ప్రాంతాల రక్షణ. ఇది మనకు NTPC ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అనేది రామగుండం పెద్దపల్లి సస్టైనబుల్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అవార్డు వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. NTPC ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు రామగుండం పెద్దపల్లి మనకు సస్టైనబుల్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అవార్డు అనేది రావడం జరిగింది. సస్టైనబుల్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రామగుండం పెద్దపల్లి. ఈ చండీగఢ్లో జరిగిన ఈ నేషనల్ ఎనర్జీ సమ్మిట్లో భాగంగా రామగుండం NTPC ఫ్లోటింగ్ పవర్స్ అంటూ మనకి 100 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఇండియా లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియా లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్. ఇప్పుడు మనం ఏం చూసినాం దీంట్లో, రామగుండం పెద్దపల్లి ఫ్లోటింగ్ సోలార్కి సస్టైనబుల్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా అవార్డు వచ్చింది, రైట్. ఇది మనకు 100 మెగావాట్లు, అదేవిధంగా ఇండియాలో అతిపెద్దది, లార్జెస్ట్ది. నెక్స్ట్ మార్చ్ పరిశ్రమల్లో భాగంగా మనకి మెట్రానిక్ ఐలాండ్ హైదరాబాద్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, మోడ్మేడో USA హైదరాబాద్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్. ఓకే, ఇవి మనకి కంప్లీట్గా మార్చ్ 1కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫైర్సే చేస్తున్నాం మనం. దాంట్లో భాగంగా ఈరోజు మార్చ్ 1 కరెంట్ అఫైర్స్ చూసినాం. ఓకే, జనరల్గా అయితే మనకు డైలీ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ టైం లేకుండా మనకి 2 డేస్కి ఒకసారైనా ఖచ్చితంగా నేను డైలీ కరెంట్ అఫైర్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, దీన్ని కంటిన్యూ చేస్తే ఏ విధంగా ఉంటుందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.